అందరికీ నమస్తే అండి. అరుణ్ శివ @ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. నేను మీ కేఎస్ వరప్రసాద్ను. ఈరోజు మీకు ఈ వీడియోలో మనం ప్రతిరోజు ఎవరొకళ్ళు ఫంక్షను, బర్త్డే ఫంక్షను లేదా మన అపార్ట్మెంట్లో ఏదైనా బారసాల ఫంక్షన్ అని ఇలా ఒకళ్ళు అపార్ట్మెంట్లో కింద మ్యారేజ్ చేసుకుంటుంటారు. ఇలా రకరకాల ఫంక్షన్స్ అనేది మనం చేసుకుంటుంటాం. ఈ టైంలో మనం డెకరేషన్ అనేది ఈవేళ ఒకప్పుడు ఒక స్థాయిలో ఉన్నాయి, ఇప్పుడు బాగా విపరీతంగా ఆ డెకరేషన్ అనేది, స్టేజ్ డెకరేషన్ అనేది బాగా పెరిగిపోతుంది. దానికి సంబంధించి మనం ఈ వీడియోలో అనేది చూద్దాము. ఇప్పుడు నేను చెప్పే విధానం ప్రకారం ఏంటంటే అండి, మీకు ఖర్చు అనేది చాలా అదుపు వస్తుంది. మన విజయవాడలో వన్ టౌన్లో ఒక షాప్ మీకు వివరాలు చెప్తాను నేను. ఆ వివరాల ప్రకారం మీకు ఆ షాపు అనేది మీరు వెళ్ళి మీరు కొనుగోలు చేసుకోవచ్చు. అది మీరు బ్యాక్గ్రౌండ్ కర్టెన్స్, మనకి మీరు ఫంక్షన్ బర్త్డే అనుకోండి, బర్త్డేకి సంబంధించి మీకు బ్యాక్గ్రౌండ్ కర్టెన్ ఎలా కావాలి అవి దొరుకుతాయి. మ్యారేజ్కి అయితే మ్యారేజ్ కర్టెన్స్ దొరుకుతాయి. మీరు ఏ టైప్ కర్టెన్స్ కావాలన్నా ఆ టైప్ అనేది మీరు మన అకేషన్ ఏంటనేది వాళ్ళకి తెలియజేస్తే దానికి సంబంధించి కర్టెన్స్ దొరుకుతాయండి. అవి సుమారు 400 నుంచి 600 పైనే ఉంటుంది ఒక కర్టెన్ వచ్చి. అంటే విత్ డిజైను మనకి కట్టుకోవడానికి వీలుగా అనుకూలంగా ఉంటుంది. దాని మార్పులు కాబట్టి మనం బయట టైలరింగ్ చేయించుకోవచ్చు, కట్ చేయించుకొని పెంచుకోవడం, తగ్గించుకోవడం, అడ్జస్ట్మెంట్ బాగుంటుందండి. మేము ఆల్రెడీ వాడి ఉన్నాం, మీకు అందుకే వీడియోలో తెలియజేస్తున్నాం. నేను విజయకృష్ణ అనేది గత 7-10 సంవత్సరాలుగా నేను తీసుకొచ్చి వాడుతున్నాం మేము. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీ ఇంట్లో జరిగే ఏ ఫంక్షన్ అయినా సరే, మనం ఎలా అంటే అండి, మనం చేసే ప్రతి రూపాయి మనం ఎంత కష్టపడి ఖర్చు పెడతాము, కష్టపడి సంపాదిస్తాము, అలాగే ఖర్చు పెట్టేటప్పుడు కూడా మనం ఆలోచించి ఖర్చు పెట్టాలి. అది మనం ఎక్కువ ఖర్చు పెట్టి అది మన లగ్జరీగా ఒక సింబల్గా అనేది మనం అనుకోకూడదు. కాబట్టి ఏంటంటే ఖర్చు అనుకుంటే మన రూపాయి మన దగ్గర ఉందనుకోండి, ఇది మనది, వెళ్ళిపోయిన తర్వాత మనది కాదు. అలాగే ఏంటంటే రూపాయి మనం కష్టపడాలంటే ఆయన ఎవరో అన్నట్టుగా రూపాయి అనేది ఎవరికి రాదు, డబ్బు అనేది ఎవరికి రాదు. ఊరిని ఎంతో కష్టపడి శ్రమించాలి. ఇప్పుడు ఇటీవల చూస్తున్నాం కదండి, మేము ఎంతోమంది వడ్డీలు కాసుపడి అనేక రకాల పెట్టులు పెట్టి లాస్ అవుతున్నారు. అలా కాకుండా మీరు మీ ఫంక్షన్కి సంబంధించి కర్టెన్స్ కానీ ఫ్యాన్సీ ఐటము, అంటే మామూలుగా ఈ మెరుపు దండలు లాంటివి, బంతిపూల దండలు, ప్లాస్టిక్ బంతిపూల దండలు, ఆల్ వెరైటీ మార్కెట్లో ఏ వెరైటీ అనేది రాగానే అది వాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి. అది నేను ఆ షాప్ మీద మీరు వీడియో ఎండింగ్లో మీకు షాప్ పేరు వివరాలు అని చెప్తాను నేను. ఇంకేంటంటే ఇప్పుడు మ్యారేజ్కి సంబంధించి మీరు మ్యారేజ్ తలపాగాలు, తలంబరాలు లాంటి, ధర్మోగల తలంబరాలు, ముత్యాల తలంబరాలు లాంటి ఇన్విటేషన్ అన్నీ A to Z మీరు మ్యారేజ్కి సంబంధించిన కావాల్సిన డెకరేషన్ ఐటమ్ అన్నీ మీకు బుట్టు, కొంతమంది అమ్మాయిని బుట్టలో మోసుకెళ్తుంటారు, బుట్ట లాంటిది కానీ, ఇలా A to Z మీకు కావాల్సినవి. రుద్రాక్షలు, నేను రుద్రాక్షలు వాళ్ళ దగ్గర కొనుక్కున్నానండి. రుద్రాక్షలు కూడా దొరుకుతాయి. కొన్ని రకాలు ఉంటాయి వాళ్ళ దగ్గర, కొన్ని రకాలు నేను బయట తీసుకున్నాను వేరే లాపాక్షిలో. అలా వాళ్ళ దగ్గర కూడా ఉంటాయి రుద్రాక్ష. అడిగి వివరం కొరకు నాణ్యత చూసుకొని మీరు కొనుక్కోవచ్చు. అదేమిటంటే వన్ టౌన్లో పులిపటి వారి వీధిలో KSN కాంప్లెక్స్లో 3వ షాప్ అండి, శ్రీ విజయకృష్ణ డెకరేషన్స్ అండ్ ఫ్యాన్సీ. విజయకృష్ణ అది చిన్న సందులోకి లోపలికి లెఫ్ట్ సైడ్ పులిపాటి మీద సందులో లోపలికి వెళ్ళాక ఎండింగ్లో షాప్ ఉంటుందండి. వాళ్ళది 5th ఫ్లోర్లో కూడా వాళ్ళదే షోరూమ్ పైన ఉంటుంది. మీరు పైకి వెళ్ళి తీసుకోవచ్చు. కింద చాలా రకాలు ఉంటాయి, దండలు, వందల రకాలు, వేల రకాలు ఉంటాయి. చాలా పెద్ద షాప్ అండి, హోల్సేల్ షాపు. అది నేను గత 8 సంవత్సరాలు 10 సంవత్సరాల పైనే సుమారు మాట. నా తాలూకాని ఎంతోమందిని తెలిసిన సర్కిల్ వాళ్ళందరికీ, ఆ కుటుంబ సభ్యులకి, మా వాళ్ళందరికీ చాలా వరకు కూడా నేను అడ్రస్ చెప్తుంటారు. మన వ్యూవర్స్ అందరికీ నేను మన ఛానల్ విజయవాడ ఛానల్ కాబట్టి మన
మన ఛానల్లో మన విజయవాడ వ్యూవర్స్ అందరికీ అందుబాటులో ఉంటుంది. విజయవాడ అనే ఉందండి, విజయవాడ పని మీద వచ్చేవాళ్ళైనా కొనుక్కోవచ్చు. కాబట్టి కేవలం అందరూ ఎవరైనా సరే విజయవాడ వచ్చినప్పుడు విజయకృష్ణ సందర్శించండి. మీకు కావాల్సిన ఫ్యాన్సీ డెకరేషన్ ఐటమ్స్ ఇప్పుడు మనం 10,000 రూపాయలు ఖర్చు పెట్టేది కనీసం 2,000 రూపాయలు, 1,500, 2,000 ఖర్చు పెట్టుకుంటే ఉన్నంత సింపుల్గా చేసుకోవచ్చు. పచ్చిపులు తెచ్చుకొని డెకరేషన్ చేసుకుంటే సరిపోతుంది. అలా అన్నమాట, సింపుల్గా చేసుకోవచ్చు డెకరేషన్. అది ఇష్టాన్ని బట్టి తక్కువ డబ్బులు ఖర్చులో మనకు కావాలి అనుకున్న వారు ఈ విధంగా చేయొచ్చు, బాగుంటుంది. మన డెకరేషన్ మనం లుక్ అంచనా చూసుకొని సింపుల్గా ఆ టైప్లో ఈవేళ మనం చేయడానికి సమస్య ఉందండి. మనం అన్ని ఐటమ్స్ తెచ్చుకొని డెకరేషన్ ఎలా చేయాలని ఒక నెట్లో కొట్టుకుంటే అది వస్తుంది, దాన్ని బట్టి మనం డెకరేషన్ చేసుకుంటాం. అలా మనం ఒక థియరీ ప్రకారం వెళ్తే సరిపోతుంది. ఈ వీడియో మీరు పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు. మేము మరిన్ని వీడియోలు చేయడం కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.